వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆపరేషన్ చోక్, ఢిల్లీ గగనతలంపై జరిగిన డిజిటల్ దాడి. ఈ వీడియో చూస్తుంటే మీకు వెన్నులో వణుకు పుట్టక మానదు. అలాగని చూడకుండా ఉండకండి, వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి. బికాజ్ ఇప్పుడు ఈ వీడియో అవసరం సమాజానికి చాలా ఉంది కాబట్టి. పుతిన్ పర్యటన వేళ భారత ఏవియేషన్ పై సాంకేతిక లేదా సైబర్ దాడి అనాలా? పొగమంచు సాకు మాత్రమే. అసలు జరిగింది సాఫ్ట్వేర్ సబోటేజ్. యుద్ధం అంటే ఇప్పుడు తుపాకులు ట్యాంకులతో చేసేది కాదు. శత్రు దేశపు మౌలిక వసతులను, రవాణా వ్యవస్థను ఎక్కడికక్కడ స్తంభింపపోయేలా చేసి ఆ దేశాన్ని మానసికంగా దెబ్బతీయడమే ఆధునిక హైబ్రిడ్ వార్ఫేర్. సరిగ్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సమయంలో మన విమానయాన రంగంలో, ముఖ్యంగా ఇండిగో మరియు ఎయిర్ ఇండియా సర్వీసుల్లో ఏర్పడిన అవాంతరాలు ఈ కోవకే చెందుతాయి. కేవలం వాతావరణం, పొగమంచు అని సరిపెట్టుకోవడానికి వీల్లేని అనేక సాంకేతిక సందేహాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. దీని వెనుక పాశ్చాత్య దేశాల సాఫ్ట్వేర్ సంస్థల ప్రమేయం ఉందా? ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ నాయకత్వంపై ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? దీనిపై పూర్తి సాంకేతిక విశ్లేషణను అందిస్తాను. ది బ్రెయిన్ ఆఫ్ ది ఎయిర్లైన్, రోస్ట్రింగ్ సాఫ్ట్వేర్ ఒక విమానయాన సంస్థకు గుండె వంటిది. దాని క్రూ రోస్ట్రింగ్ సిస్టమ్, ఇది అత్యంత క్లిష్టమైన అల్గారిథంతో పనిచేస్తుంది. ప్రపంచంలోని చాలా ఎయిర్లైన్స్ ఇండిగోతో సహా అమెరికా లేదా ఐరోపాకు చెందిన జిపెన్సెన్స్ లేదా సెబేర్ వంటి సాఫ్ట్వేర్లను వాడతారు. టెక్నికల్ కుట్ర ఎలా జరిగి ఉండొచ్చు అంటే, ఈ సాఫ్ట్వేర్లు లినియర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేస్తాయి. ఇందులో బఫర్ టైం అనే ఒక పారామీటర్ ఉంటుంది. అంటే ఒక ఫ్లైట్ దిగిన తర్వాత పైలట్ మరో ఫ్లైట్ ఎక్కడానికి మధ్య ఉండే సమయం. ఇక సరిగ్గా పుతిన్ వచ్చే సమయంలో ఈ సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో ఒక చిన్న కోడ్ మార్పు జరిగిందా? ఉదాహరణకు బఫర్ టైంని ఆప్టిమైజేషన్ పేరుతో తగ్గించడం వల్ల ఒక ఫ్లైట్ 10 నిమిషాలు లేట్ అయినా ఆ ప్రభావం వందల ఫ్లైట్లపై పడేలా అల్గారిథమిక్ ట్విక్కింగ్ జరిగిందా? ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్ఫిజిబుల్ సొల్యూషన్ స్టేజ్కి వెళ్తే దాన్ని మనుషులు సరిచేయడం అసాధ్యం. ఇండిగోలో జరిగింది ఇదే. సిస్టమ్ మొత్తం లాక్ అయిపోయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఏసీఏఆర్ఎస్ మరియు డేటా లింక్ వైఫల్యం. విమానం గాల్లో ఉండగా లేదా నేల మీద ఉండగా పైలట్లకు గ్రౌండ్ కంట్రోల్కు మధ్య కమ్యూనికేషన్ కోసం ఏసీఏఆర్ఎస్ అనే డిజిటల్ వ్యవస్థను వాడతారు. విమానంలో బరువు, రూట్ మ్యాప్ అన్ని దీని ద్వారానే అప్లోడ్ అవుతాయి. శాటిలైట్ షోబోటేజ్. ఈ ఏసీఏఆర్ఎస్ డేటా లింక్స్ అమెరికాకు చెందిన ఏఆర్ఐఎన్సి లేదా యూరప్కు చెందిన ఎస్ఐటిఏ నెట్వర్క్ల ద్వారా నడుస్తుంది. ఢిల్లీ, ముంబైలలో చాలా విమానాలకు లోడ్ షిఫ్ట్ అప్లోడ్ కావడంతో తీవ్ర జాప్యం జరిగింది. డిజిటల్ గా అందాల్సిన సమాచారం అందకపోతే పైలట్లు దాన్ని మాన్యువల్ గా లెక్కించాలి. దీనికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఈ 30 నిమిషాల ఆలస్యం వల్ల విమానం తన స్లాట్ కోల్పోతుంది. స్లాట్ పోతే మళ్ళీ గంటల తరబడి వెయిటింగ్. ఈ డేటా లింక్ సర్వర్లు పాశ్చాత్య దేశాల చేతిలో ఉండడం వల్ల వారు కావాలని ప్యాకెట్ లాస్ లేదా లెటెన్సీని సృష్టించి మన వ్యవస్థను నెమ్మదింపచేశారా అనే అనుమానము రాకమానదు. పొగమంచులో విమానాన్ని దించడానికి క్యాట్ 3B సర్టిఫికేషన్ ఉన్న పైలట్లు కావాలి. ఇండిగో వద్ద వీరు సడిపడా ఉన్నారు. కానీ పొగమంచు ఉన్న సమయంలో కాక్పిట్లో కూర్చున్నది నాన్ క్యాట్ పైలట్లు. ఇది ఎలా సాధ్యం? ప్రతి పైలట్ పేరు పక్కనే డేటాబేస్లో ఒక ట్యాగ్ ఉంటుంది. ఉదాహరణకు CAPT DEL CAT3S. ఒకవేళ డేటాబేస్లో ఒక బగ్ ద్వారా లేదా సైబర్ దాడి ద్వారా ఈ ట్యాగ్లో గందరగోళం సృష్టిస్తే సిస్టమ్ CAT3 పైలట్ని నాన్ క్యాట్ ఫ్లైట్కి, నాన్ క్యాట్ పైలట్ని CAT3 ఫ్లైట్కి కేటాయిస్తుంది. చివరి నిమిషంలో విమానం గాల్లోకి లేచే ముందు కానీ పైలట్కి తెలియదు తాను వెళ్లే విమానాశ్రయంలో దిగలేనని. అప్పుడు విమానం దారి మళ్లించక తప్పదు. వందల విమానాలు ఇలా దారి మళ్లడానికి కారణం ఇదే. ఇది ఖచ్చితంగా డేటాబేస్ ట్యాంపరింగ్ అని నిపుణులు అనుమానిస్తున్నారు. FDTL అనే బ్రహ్మాస్త్రం చట్టాన్ని వాడుకొని దాడి భారత ఏవియేషన్ చట్టాల ప్రకారం జరుగుతోంది. ఇది చాలా కఠినం చేయాలి. పాశ్చాత్య శక్తులకు తెలుసు, ఒకసారి భారత వ్యవస్థలో చిన్న ఆలస్యం సృష్టిస్తే ఈ చట్టమే మిగతా పని చేస్తుందని. మొదట పొగమంచు పేరుతో లేదా ఫేక్ బాంబు బెదిరింపుతో విమానాన్ని 2 గంటలు ఆపండి. ఆ 2 గంటల ఆలస్యంతో పైలట్ డ్యూటీ టైం దాటిపోతుంది. నిబంధనల ప్రకారం ఆ పైలట్ కాక్పిట్ వదిలి వెళ్ళిపోవాలి. కొత్త పైలట్ రావడానికి ట్రాఫిక్ వల్ల మరో 3 గంటలు పడుతుంది. ఈలోపు ఆ కొత్త పైలట్ డ్యూటీ టైం కూడా మొదలవుతుంది. ఇదొక విషవలయం. ఇండిగో సీఈఓకి ఈ ప్రమాదం గురించి తెలిసినా వ్యూహాత్మక మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఆలోచించాలి. ముందుగానే విమానాలను రద్దు చేయకుండా ప్రయాణికులందరినీ ఎయిర్పోర్టుకు రప్పించి అక్కడ గందరగోళం సృష్టించడం ద్వారా అంతర్జాతీయ మీడియాలో భారత్లో అరాచకమని హెడ్లైన్స్ వచ్చేలా చూడటమే దీని లక్ష్యం. ఇక GPS స్పూపింగ్ గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్నట్టుగానే ఢిల్లీ గగనతలంపై కూడా GPS స్పూపింగ్ జరిగిందా అనే కోణాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
విమానాల నావిగేషన్ సిస్టమ్ని తప్పుదోవ పట్టించేలా సిగ్నల్స్ పంపడం ద్వారా భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు విమానాల మధ్య దూరాన్ని పెంచాల్సి వస్తుంది. దీనివల్ల ఎయిర్పోర్టు సామర్థ్యం సగానికి పడిపోతుంది. గంటకు 60 విమానాలు దిగాల్సిన చోట కేవలం 30 మాత్రమే దిగుతాయి. పుతిన్ విమానం ల్యాండింగ్ సమయంలో భద్రత పేరుతో ఈ రకమైన ఎలక్ట్రానిక్ వార్ఫైర్ ప్రయోగించారా? కావాల్సింది ఆత్మ నిర్భర్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా సమస్యలు కేవలం నిర్వహణ లోపాలు కావు, ఇవి సిస్టమిక్ సాబోటేజ్. ఒక దేశంతో మనం స్నేహం చేస్తున్నప్పుడు దాన్ని సహించలేని మరో కూటమి అంటే నాటో, అమెరికా మన రవాణా వ్యవస్థలో సాఫ్ట్వేర్ అనే లొసుగును వాడుకొని చేసిన దాడి ఇది. మన విమానాలు మనవే, కానీ వాటిని నడిపించే బ్రెయిన్, వాటిని ట్రాక్ చేసే రాడర్లు, వాటి కమ్యూనికేషన్ సర్వర్లు అన్ని విదేశీయుల చేతుల్లో ఉన్నాయి. ఇండిగో సీఈఓ ఒక నాటో దేశానికి చెందిన వ్యక్తి కావడం, నెదర్లాండ్ వ్యక్తి. సంక్షోభ సమయంలో ఆయన నిర్ణయాలు భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. పుతిన్ వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఘటన భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మన డిజిటల్ సార్వభౌమాధికారం మన చేతుల్లో లేకపోతే భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో మన విమానాలు నేలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. తక్షణమే నేషనల్ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేసి కీలకమైన సాఫ్ట్వేర్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీడియో చెప్తున్న సమయంలో ఇండిగో సీఈఓను తీసేస్తారు అని చాలా వస్తున్నాయి, కానీ ఇవన్నీ కంటితుడుపు చర్యలే. సాంకేతికంగా మనం వేరే దేశాలపై ఆధారాన్ని తగ్గించాలి. ఇప్పుడు అర్థమవుతుందా ప్రతి అంశంలో ఆత్మనిర్భర భారత్ ఎంత అవసరమో, ఎంత సుషితమో. ఇక చివరిగా ఏంటి అంటే నరేంద్ర మోదీజీని అధికారం నుంచి దించడానికి అత్యంత సున్నితమైన కూటమి పార్టీ తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చు. మన ఏవియేషన్ శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు అత్యంత ప్రభావవంతులైన నాయకులు మరియు సాంకేతిక అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నవారు. అమెరికాలో పార్డ్యూ అనే విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై భారత్ కోసం పనిచేయడం అంటే చాలా గొప్ప విషయం. నరేంద్ర మోదీ వారిపై నమ్మకం ఉంచారు. దురదృష్టం ఏమిటంటే చాలా మంది జాతీయవాద మిత్రులు అటు అశ్విని వైష్ణవ్ గారిని, ఇటు రామ్మోహన్ నాయుడు గారిని పక్కకు తప్పించాలంటున్నారు. పుతిన్కి ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఊహించుకోండి. ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను, ఎందుకయ్యా భారత్కి ఇన్ని సమస్యలు, నీ కృప భారత్పై చూపించు, విశ్వగురు భారత్ అయ్యేలా అనుగ్రహించు స్వామి అని. మీరు కూడా అంతేనా? ఇప్పుడు అసలు కుట్ర అర్థమైంది కదా. కాబట్టి ఇది ఈరోజు అందరి మూర్ఖుల దగ్గరికి చేరాల్సిన అవసరం ఉంది, కాబట్టి షేర్ చేస్తూనే ఉండండి. మూర్ఖులు అని ఎవరినన్నావక్క అంటే భారతదేశంలో అసలు సమస్యను పక్కన పెట్టించి భారత్ వైఫల్యం 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 అంటూ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం 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 అంటూ కారు కూతలకు వస్తున్న వాళ్ళనే నేను అన్నది. వాళ్లకు అసలు విషయాలు ఈ వీడియో ద్వారానైనా తెలుస్తాయని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసినంతగా వీలైనంతగా షేర్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.